కళ్యాణ్ మంచిగా ఊదిరా శ్రీదేవి ఊగింది అంటారు ఇప్పుడు మళ్ళీ అది 100% వచ్చింది. అత్తమ్మ బాగా మొక్కితే బంగారు ఎడ్యుకోవడం చేసినావా? రాత్రి కూడా పెట్టుకున్నాను. సూపర్ మసాలా బాగా చేస్తున్నా. మా పెళ్లి రోజు కూడా ఇట్లా లేదు మేము హ్యాపీగా ఎవరేం మాట్లాడతారో నేనంటే అది గతం తీసుకోవాలి ఇచ్చిన పని కంప్యూటర్ వచ్చినట్టు మా మామ మాలిక్ బాగా చేసింది మరి పాపం అనుభవం కాదు ఇప్పుడు నాకు మేము కదా కమలాసన్ పెళ్లికి పక్కన కూతురు ఉన్నదంట పాపం గాయత్రి లేకపోయి ఆనందం పెట్టానంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచిగా మీరంతా మంచుకుంటే మేము అంత మంచుకుంటాం. మీరు మంచిగుంటే మేము ఇంకెక్కువ మంచిగుంటాం. ఎక్కువ వస్తుంది ఎప్పుడు ఉంటుంది సేటు ఓకే థ్యాంక్ యూ ఒక ఫింగర్ అయ్యో పోసేసిందండి
అల్లదండి కళ మొత్తం. అవునా కప్ప పొట్టు పెట్టి ఆయన పెట్టి ఆయన కాలిపోకు ఎవరు చెప్తున్నావా మేడం పండు చాలా మొత్తం అమ్ముతారు ఇప్పుడు. పెట్టాలి యు ఆర్ ఆడపిల్ల ఆడపడుచు బయ్యి అయ్యో గుర్తించినావు అంగుచానికి అలా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అదే థ్యాంక్ యూ అంటే మ్యాటర్ కూడా ఆడకంటే సీరియకే వస్తుంది. ఇప్పుడే అవుతాయి తర్వాత ఉన్నాయి నడవలు ఎప్పుడే అవసరం లేదు సార్ ఇవన్నీ నీవే హాయిగా ఆలు మొక్కలై కాలం గడపాలి, వేయేళ్ళు నీ ఆనందంగా బతకాలి. హాయిగా ఆలు మొక్కలై కాలం గడపాలి. ఇట్లే కలపండి మంచిగా ఇట్లే కలపడమ్మా శ్యామ రామ రవికుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరగొచ్చి ప్రతి సుమగానం మీకేలే కవ్వించి కరుణించి ప్రతి సుమ దీవెన మీకేలే. థ్యాంక్ యూ అయ్యే ఆయన పెరుగుతున్నాడు ఆ పాటిది చెప్పు మామ ఏమనంటే రోజు ఇంటుంటావు రోజు వీడియో చూస్తావు ముందు వెనక ఏం చెప్తుంది తెలియదా నీకు చెప్పండి వాళ్ళు చెప్తున్నాను ఎవరు వాళ్ళందరూ చెప్పాను ఏమన్నా మీటింగ్ మన వాళ్ళ ఎమ్మెల్యే మన మీటింగ్ అయితే ఇది కూడా సందర్భం నేను రాసుకొని చెప్తాను స్పీచ్ రాసుకొని చెప్తారంట. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ 25th యానివర్సరీ సక్సెస్ఫుల్గా
సో కొట్లాడుకుంటా తిట్టుకుంటా అన్నీ చూసుకుంటా 25 ఏళ్ళు గడిచిపోయినాయి. బట్ ఎప్పుడు గడిచిపోయిందో తెలియలేదు. నాకంటే ఎవ్రీడే ఏదో లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు ఉంటుంది నాకు. అదేదో ఇన్నేళ్ళు గడిచిపోయినాయి ఇంకేంది అట్లా ఏమి ఉండదు. ఎవ్రీడే అసలు ఎట్లుంటుంది అంటే ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసినాం, ఇంకా చాలా పనులు చేయాలన్నట్టు ఉంటుంది అన్నట్టు. బట్ ఇవాళ వీళ్ళందరూ సర్ప్రైజ్గా వచ్చిండ్రు. సర్ప్రైజ్ కంటే ఫోన్ చేసి మేము సర్ప్రైజ్గా వస్తున్నామని చెప్పచ్చు. ఫోన్ చేసి సర్ప్రైజ్గా మేము వస్తున్నామని చెప్పి మరి ఇది. సో ఏమున్నా మామ, నువ్వు గజ్జలు ఇప్పిస్తే నా రోజు తృప్తుంటుండే ఇప్పటికైనా. అడిగింది ఏమని కూడా ఇప్పిస్తా గజ్జలు ఇద్దరికి తోటి కూడా అందరు కాళ్ళు ఖాళీగా ఉన్నాయి మామ. నువ్వైతే ఆడికి పోయిరా మధుర. ఓకే, మధుర వేసినాక దొరకపోతే గిల్ట్ షాప్ కు గిల్ట్ అంటే వచ్చా మీ భాషలో వెండి షాపా? అదే అను అదే కప్పకి ఇప్పిస్తా. థ్యాంక్ యూ. ఏం ఆలోచన చేయకండి, దిగులు పెట్టుకోకండి, బాగా తినండి. మీరు బాగా తినండి. శ్రీదేవికి యథార్థంగా గజ్జలు వస్తాయి, మా బిడ్డ కూడా వస్తాయి. ఇంకో బిడ్డ తోటికోడలు, మా తోటికోడలు, మీ తోటికోడలు, మా తోటికోడలు. ఏమైనా నేను మాత్రం తప్ప దొరకపోతా ఇప్పిస్తా. మీరే సాక్ష్యం కాదు, 5 తులాలు పెట్టి చేపిస్తా. 5 తులాకి 2 గజ్జలు. ఓకే, అడ్జస్ట్ అయిపోతాం. మరి ఇంకేం చాలా నైస్గా ఉంటుంది రియల్ రేపట్ల. అంటే మేము నైస్గా ఉంటే అవి నైస్గా కావాలి. మేము లేదు కాదు, నా పెళ్ళానికి ఉంటుంది మోటుకు ఉండకూడదు. అచ్చా, నీ పెళ్ళానికి మోటు కానీ లావుగా ఇప్పించాడు వాళ్ళ ఆమె. చూడండి ఎట్లా కాలు చూపి అక్క, ఎట్లా ఇప్పించండి నీకు ఎట్లా ఇప్పించండి. నీ గజ్జలు చూపి ఇప్పుడు మాకు గజ్జలు చూపి. అరే చూపి వాళ్ళ ఆమెనేమో మోటుగా ఇప్పించిందంట, మాకు సన్నగా నాజు కట్టి ఇంకెట్లా ఇప్పిస్తుంది, దరపోకులాగా ఇప్పిస్తాడు. నా పెళ్ళి అంటే ముసలి, మేము వీళ్ళంటే సూర్య పిల్లలు. నైస్గా ఉండాలి, నైస్గా ఉంటుంది కనుక నైస్గానే ఉండాలి. మంచిదే. సో అంత బాగుంది కానీ గాయత్రిని చాలా మిస్ అయిపోతున్నాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక 100 సార్లు అనుకునేటాం అందరం కలిసి. ఓకే, మా పెళ్ళప్పుడు కూడా ఇంత సరదాగా లేమబ్బాయి, ఏదో భయంగా ముడుచుకొని కూర్చొని ఏదో మమ్మ అనిపించుకున్నాం అంతే. బట్ ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఓకేనా? మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసిన కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటే అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఏమొద్దు హ్యాపీగా ఉండాలని 10 మందికి పెట్టే శక్తిని ఇవ్వాలని కోరుకోండి, అంతకుమించి నాకేమొద్దు. ఓకేనా? అగో నాకంటే ముందు మా అత్తమ్మ కొత్త చీర కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఎంజాయ్ చేసేది ఉంది. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. ఓకేనా? బాయ్.